వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైపోయింది మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ పెట్టి. ఈరోజు ఒక మంచి డిష్‌తో వచ్చేసాను. అది రాగి సంగటి కోడి కూర. ఫస్ట్ ఇక్కడ చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మెయిన్ అనమాట. నేను చికెన్‌లో ములక్కాయ కూడా యాడ్ చేయబోతున్నాను. నేను హాఫ్ కేజీ చికెన్‌కి చేస్తున్నాను. 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాననమాట. సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేస్తున్నప్పుడు నా పరిస్థితి చూడండి. ఏడ్చేస్తాను. అంత ఘాటుగా ఉన్నాయి ఉల్లిపాయలు. నేను పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేయను. ఇలా 2గా చీల్చి వేస్తాననమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అంతే. చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను ఆయిల్‌ని. చాలామంది ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఆయిల్ మంచిది కాదు. ఆయిల్ వేడెక్కగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు. ఇవి వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలనమాట. రాగి సంగటి, నాటుకోడి కూర అనగానే మనకి కడప, రాయలసీమ గుర్తొస్తుంది. అవునా కదా? ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోనవసరం లేదు. అందులోంచి వాటర్ బయటకొస్తున్న స్టేజ్‌లో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెడితే ములక్కాయలు కూడా బాగా మగ్గుతాయి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని అవన్నీ చివరికి లాక్కొని మధ్యలో ఒక హోల్‌లా చేసుకోవాలనమాట. ఆ హోల్ దేనికి అని చూస్తున్నారా? దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఖచ్చితంగా ఇలాగే చేయాలని లేదు కానీ, అక్కడ గ్యాప్‌లో వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన రాకుండా ఉంటుంది. నేను ఆ పేస్ట్‌లో అల్లం వెల్లుల్లితో పాటు ధనియాలు, జీలకర్ర గూడా యాడ్ చేశాను. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఈలోపు మంచిగా దగ్గరికొచ్చేస్తుంది చూడండి. ఆయిల్ అంతా బయటకొచ్చి మంచి స్మెల్ వస్తదనమాట. నెక్స్ట్ టమాటో వేసుకోవాలి. మంచి గ్రేవీ వస్తుంది. మీకు కావాలంటే టమాటో మిక్సీ గూడా కొట్టుకోవచ్చు. కానీ నేను చిన్న చిన్న ముక్కలు కోసేసి అలా వేసేస్తున్నాను. రాగి సంగటి వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. గట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. నేను మా మోక్షికి ఖచ్చితంగా రాగి జావ రోజు ఇస్తాను. అంటే జావ రూపానే కాదు, మన ఇష్టం బిస్కెట్స్, చపాతీ, దోస దేంట్లో ఉన్నా ఒక స్పూన్ రాగి మిక్స్ చేస్తే పిల్లల హెల్త్‌కి చాలా మంచిదనమాట. టమాటో ముక్కలు చూసారా? చక్కగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక్క చుక్క వాటర్ ఎక్స్‌ట్రా యాడ్ చేయలేదు. అసలు గ్రేవీ సూపర్‌గా అంటే సూపర్‌గా వచ్చింది. ఎలా వచ్చింది అంటే, మనం కుక్ చేసుకునేటప్పుడు ఇప్పుడు చికెన్ వేసుకున్నాక చాలా సిమ్‌లో పెట్టి మూత పెట్టి మగ్గిస్తే చాలా చక్కగా మగ్గుతుంది. అందరూ కొత్తిమీరని లాస్ట్‌లో వేస్తారు. నేను 5-10 మినిట్స్ చికెన్ మగ్గిన తర్వాత వెంటనే కొత్తిమీర కట్ చేసి వేసేస్తాను. ఆ ఫ్లేవర్ అంతా కూరకి చక్కగా పట్టుకుంటుంది. మీరు కూడా లాస్ట్‌లో వేస్తే ఒకసారి కూర మధ్యలో వేసి చూడండి. టేస్ట్ డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఇక్కడ మాకు ఎలక్ట్రిక్ స్టవ్స్ కదా! చాలా సిమ్‌లో పెట్టి మగ్గిస్తున్నాను. చూడండి చికెన్‌లోంచి ఎంత వాటర్ వస్తున్నాయో. ఆ వాటర్‌తోనే చికెన్ చక్కగా మగ్గిపోతుంది. ఇంకా పూర్తిగా కూర అవ్వలేదు. అప్పుడే పీసు ఇలా పట్టుకోగానే చక్కగా విరిగిపోతుంది. అంత చక్కగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు నేను కారం వేసేసుకుంటున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకోండి. నేను చాలా కొంచెం యాడ్ చేస్తున్నాను కారం. ఎందుకంటే మా మోక్షి అస్సలు తినడు కారం ఉంటే. నాకు సాల్ట్ కూడా కొంచెం తక్కువ అనిపించింది. సో, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ స్టేజ్‌లో మనం యాడ్ చేసుకుంటే చక్కగా అన్నీ మిక్స్ అవుతాయన్నమాట. ఒక 2 మినిట్స్‌లో మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు రాగి సంగటి చేసుకుందాం. రాగి సంగటి లేదా రాగి ముద్ద ఒక్కొక్కళ్ళు ఒక్కోలా పిలుస్తారు. ఒక కప్పు రైస్‌కి 4 ½ కప్స్ వాటర్ పోసినా తప్పులేదు. అన్నం బాగా మెత్తగా అయిపోవాలి. రాగి సంగటికి రేషన్ బియ్యం ఉంటే చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుద్దనమాట. నాకది అవైలబుల్‌గా లేదు. సో, నార్మల్ బియ్యంతోనే నేను కుక్ చేసేస్తున్నాను. అన్నం మొత్తం ఉడికిపోయింది అన్నప్పుడు ఒక 4-5 టేబుల్ స్పూన్స్ రాగి పౌడర్ వేసుకోవాలి. వేసిన వెంటనే మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. అన్నంలో ఉన్న వేడికే రాగి పిండి బాగా ఉడికిపోతుంది. వేసిన వెంటనే కలుపుకోకూడదు. ఒక 10 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కలపడానికే చాలా బలం కావాలి. ఆ కలిపినప్పుడు చెయ్యి లాగేస్తూ ఉంటుందనమాట. అందుకే ప్రసన్న గూడా ఒక చెయ్యి వేశారు. ఆ కలుపుతున్నప్పుడు నెయ్యి వేసి మిక్స్ చేయండి. ఇంకా స్మూత్‌గా వస్తుంది రాగి ముద్ద.
నెయ్యి వేసుకున్నా కూడా ఒక 5 మినిట్స్ తిప్పుతూనే ఉండాలి మనం. ఆ వేడి మేము పట్టలేము అన్న వాళ్ళు ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని మనకి ఎంత సైజ్ కావాలో అంత రాగి అదే ముద్ద వేసుకొని ఇలా రౌండ్‌గా తిప్పితే మంచి షేప్ వస్తుంది. నెయ్యి రాస్తాం కదా! అస్సలు అతుక్కోదు. చూసారా బాల్‌లాగా భలే ఉంది. ఎందుకో ప్రసన్నకి అరిటాకులో తినాలనిపించిందంట. తండ్రి, కొడుకులు ఇద్దరు అరిటాకు కోయడానికి కిందకి వెళ్ళిపోయారు. ఏంటి బ్యాంక్‌లో బోలెడు చిన్ని అరటి ఇయ్యాలా? చెట్లు ఉంటాయి మాకు కింద. సో, చక్కగా ఫ్రెష్‌గా అరిటాకు కోసుకొనొచ్చేసారు. అరిటాకులో గానీ, ఇస్తరాకులో గానీ తింటే ఆ మజానే వేరు. నాకెంత ఇష్టమో. ఇంతకీ మీరెప్పుడైనా రాగి ముద్దను టేస్ట్ చేశారా లేదా? చేయకపోతే ఖచ్చితంగా చేయండి. చాలా బలము. మంచి టేస్ట్ కూడా ఉంటుంది బలంతో పాటు. సో, ఖచ్చితంగా మంత్లీ వన్స్ అన్నా ఒకసారి టేస్ట్ చేయాలి దీన్ని. మా మోక్షి చెప్తున్నాడు ఇది తింటే బలం వస్తుంది అని చెప్పి. సో, మీరు గూడా తప్పకుండా టేస్ట్ చేయండి. ఈ సమ్మర్‌లో ఖచ్చితంగా మీ డైట్‌లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. నాకైతే నోరు ఊరిపోతుంది. ఇంకా ఆగలేను. మీకు వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏం వీడియో కావాలో కామెంట్ చేయండి. బాయ్.